హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ న్యూస్ ఎపిసోడ్ 1515. ఈరోజు డేట్ 20 ఫిబ్రవరి 2025. ఫ్రెండ్స్, ఇక ఈరోజు డీల్ అప్డేట్లో నేను మీకు రెండు అద్భుతమైన డీల్స్ చెప్తాను. ఇవి ప్రజెంట్గా అవైలబుల్గా ఉన్న లోయెస్ట్ ప్రైస్లో, యాక్చువల్గా చెప్పాలంటే చీపెస్ట్ ప్రైస్లో అవైలబుల్గా ఉన్న మంచి ఏసీలు విత్ మంచి క్వాలిటీ టెక్నికల్ ఫీచర్స్తో ఉన్నాయి. వర్ల్పూల్ బ్రాండ్కి సంబంధించిన 2025 మోడల్ ఇది. 1.5 టన్ 5 స్టార్, రెగ్యులర్గా 1.5 టన్ 5 స్టార్ విత్ 5000 నియర్లీ కూలింగ్ కెపాసిటీతో ఉండేవి 46,000 48,000 దాకా ఉంటాయి. అండ్ ఇది విత్ కార్డ్ ఆఫర్స్తో అరౌండ్ 33,000కి వస్తుంది. ది బెస్ట్ అండ్ లూట్ డీల్ అనమాట. అర్జెంటుగా లూట్ చేసుకోండి. మీకు ఒకవేళ ఒక మంచి క్వాలిటీ చేసి విత్ మంచి ఫీచర్స్తో కావాలనుకుంటే దీన్ని అస్సలు వదిలిపెట్టద్దు. చాలా మంచి డీల్లో అవైలబుల్గా ఉంది. కార్డ్ ఆఫర్ హెచ్డిఎఫ్సి అలాగే ఐసిఐసిఐ లాంటి కార్డ్స్ కూడా వస్తుంది, ఒకసారి చెక్ చేసుకోండి. అదే బ్రాండ్లో 1.5 టన్ 3 స్టార్ 2025 మోడల్, రెగ్యులర్గా 1.5 టన్ 3 స్టార్ అంటే నియర్లీ 37-38 దాకా ఉంటుంది. ఇది అరౌండ్ 27,000కి వస్తుంది విత్ కార్డ్ ఆఫర్తో. ఇది కూడా ఎక్సలెంట్ డీల్లో ఉంది. కావాలనుకుంటే దీన్ని కూడా ఒక లుక్ అయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అలాగే మీకు శాంసంగ్ బ్రాండ్కి సంబంధించిన 301 లీటర్స్ డబుల్ డోర్ ఫ్రిడ్జ్ ఉంది. రెగ్యులర్గా 38,000 దాకా ఉంటుంది. అరౌండ్ 28,900కి వస్తుంది. యాక్చువల్గా మంచి డీల్లో ఉంది. దీన్ని కూడా ఒక లుక్ అయితే వేయండి. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంకా చాలా డీల్స్ వస్తున్నాయి. ఏసీల డీల్స్, కూలర్ల డీల్స్, మంచి మంచి డీల్స్ వస్తున్నాయి. అండ్ జెప్టో డీల్స్, అలాగే మీకు ఇన్స్టామార్ట్ డీల్స్ అయితే మైండ్ బ్లోయింగ్ డీల్స్ వస్తున్నాయి. మీకు మధ్యాహ్నం షామీకి సంబంధించిన కేబుల్ జస్ట్ 3 రూపాయలకు 30 రూపాయలకు వచ్చింది. ఇలాంటివి వస్తున్నాయి. యాక్టివ్గా ఉండాలి. ఇలాంటి డీల్స్ అస్సలు వదిలిపెట్టద్దు. లింక్స్ అన్నీ నేను మీకు జెప్టో ఇన్స్టామార్ట్ అయితే డైరెక్ట్ లింక్సే, అవేమి అఫ్లేట్ లింక్స్ కూడా కాదు. మీకు ఉపయోగపడుతుందని షేర్ చేస్తాను. అండ్ ఈవెన్ మేము కూడా కొన్ని బుక్ చేసుకున్నాం. యాక్టివ్గా ఉంటే తెలుస్తుంటాయి ఇలాంటి డీల్స్ అనేవి. లింక్ ఫస్ట్ కామెంట్లో ఛానల్ లింక్ ఉంటుంది, దాంట్లోకి వెళ్ళి జాయిన్ అవ్వండి. ఆర్ఎల్స్ మీరు సింపుల్గా టెలిగ్రామ్ ఓపెన్ చేయండి, పైన సెర్చ్ బాక్స్లో టెక్ ఫ్యాక్స్ డీల్స్ అని టైప్ చేయండి. 2,75,000 కంటే ఎక్కువ మంది ఛానల్ కనిపిస్తుంది. దాంట్లో యాక్టివ్గా ఉండండి. ఇలాంటి డీల్స్ వచ్చినప్పుడన్నా యాక్టివ్గా ఉండండి. మంచి మంచి డీల్స్ తెలుస్తుంటే నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. ఈ రోజు కూడా మనకి చాలా చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్ ఉన్నాయి. న్యూస్ అంటే అనేది చూసేద్దాం. ఫస్ట్ మనకి యాపిల్ నుంచి. యాపిల్ రాత్రి మన ఇండియాలోనూ అలాగే గ్లోబల్గా ఐఫోన్ 16e అఫీషియల్గా లాంచ్ చేస్తుంది. 60,000 రూపాయలు పెట్టారు దీని ప్రైస్. అండ్ సూన్ ఇది మీకు సేల్లో కూడా రాబోతుంది. అండ్ ఈ ఫోన్ నన్ను అడిగితే స్కిప్ చేయండి, స్కిప్ చేసేస్తే బెటర్. ఇచ్చేయండి సార్, స్కిప్ చేసేయండి సార్, స్కిప్ చేస్తే సరిపోతుంది. ఎందుకంటే ఇది ఆ ప్రైస్ కాదు, అంత వర్త్ ఫోన్ అయితే ఖచ్చితంగా కాదు. అండ్ దీంట్లో A18 బయోనిక్ చిప్ ఉంటుంది, బట్ దీంట్లో మీకు ఫుల్ లెంత్ A18 ఉండదు. దీంట్లో మీకు ఒక కోర్ తక్కువగా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి జీపీయూలో. అది మాత్రం నేను చెప్పాలనుకున్న పాయింట్. అండ్ దీనికి సంబంధించిన ఒక సింపుల్ అనాలిసిస్, నాకు తట్టిన అనాలిసిస్ ఒకటి చెప్పాను. ఒక రీల్ రూపంలో షార్ట్ వీడియో రూపంలో పెట్టాను. దాన్ని చాలామంది నేను చెప్పిన పాయింట్ని యాక్సెప్ట్ చేశారు, అది అదే అయి ఉంటుందని చెప్పి. అండ్ ఫ్యూచర్లో గుర్తుపెట్టుకోండి, నాకు తెలిసి ఐఫోన్ 15 మీకు నెక్స్ట్ బిగ్ బిలియన్ డేస్లో 50,000కి వస్తే అది వింతే. ఎందుకంటే దాన్ని అక్కడితో తీసేస్తారు, ఇంకా అవి రావని నేను అనుకుంటున్నాను. యాపిల్ కొత్త గేమ్ ఆడుతుందని నేనైతే అనుకుంటున్నాను. సో ఎనీవేస్, నాకు అనిపించిన పాయింట్ చెప్పాను. ఎందుకంటే ఇది నా ఒపీనియన్ షేర్ చేయడంలో తప్పేం లేదు కదా. ఇది మనకి అవకాశం ఉంది కాబట్టి షేర్ చేశాను. అది నిజం అవుతుందా అబద్ధం అవుతుందా అనేది ఫ్యూచర్లో తెలుస్తుంది. సో చూద్దాం మరి. సో అదైతే ఒకసారి చూడండి, ఫస్ట్ కామెంట్లో యాడ్ చేస్తాను. అండ్ దీంతోపాటు ఐఫోన్ 14 అలాగే ఐఫోన్ 14 ప్లస్ ఐఫోన్ SE ఈ 3 మోడల్స్ని డిస్కంటిన్యూ చేశారు 16e లాంచ్ అయిన తర్వాత. సో ఇక మీకు 14 అలాగే 14 ప్లస్ ఇలాంటివి అయితే అఫీషియల్ వెబ్సైట్లో దొరకవు. అండ్ ఫ్లిప్కార్ట్, అమెజాన్లో ఏమైనా మిగిలిపోయినా ఉంటే అవి మాత్రం అమ్ముతారు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. వాటికి కూడా సపోర్ట్ ఉంటుంది, బట్ అఫీషియల్గా యాపిల్ నుంచి తయారు కాదు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనకి శాంసంగ్ నుంచి. శాంసంగ్ ఈరోజు ఒక బడ్జెట్ మొబైల్ లాంచ్ చేస్తుంది. దీని పేరు శాంసంగ్ గెలాక్సీ A06. అండ్ ఇది 5G మొబైల్. డైమండ్స్ది 6300 5G ప్రాసెసర్తో వస్తుంది. 6.7 ఇంచెస్ వరకు HD ప్లస్ డిస్ప్లే, 90 Hz రిఫ్రెష్ రేట్, బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ ప్లస్ 2 మెగాపిక్సెల్, ఫ్రంట్ సైడ్ 8 మెగాపిక్సెల్, 5000 mAh బ్యాటరీ, 25 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. అలాగే ఇది మీకు డైమండ్స్ది 6300 5G ప్రాసెసర్తో వస్తుంది. 4GB 64GB 11,000 దాకా పెట్టారు, 10,500 పెట్టారు. ఫ్లిప్కార్ట్లోనే, అమెజాన్లో ఇది మీకు అవైలబుల్గా తీసుకురాబోతున్నారు. నెక్స్ట్ మనకి థామ్సన్ నుంచి. థామ్సన్ బ్రాండ్ తెలుసుగా, టీవీ బ్రాండ్ ఇది. సో రీసెంట్గానే జియో వాళ్ళు జియో టెలిఓఎస్ అని ఒక కొత్త టీవీ ఓఎస్ని అనౌన్స్ చేశారు. జస్ట్ లైక్ మీకు ప్యాచ్ వాల్ UI, అలాగే జస్ట్ లైక్ మీకు గూగుల్ హోమ్ UI, అలాగే మీకు శాంసంగ్ వన్ UI, ఇలాంటి హోమ్ స్క్రీన్ అంతా మీకు కంటెంట్ అంతా హోమ్ స్క్రీన్ మీద చూపించుకుంటూ ఉంటుంది. మీకు ఆల్రెడీ జియో బాక్స్, సెటప్ బాక్స్, జియో ఇది ఎయిర్ ఫైబర్ పెట్టుకుని మీకు సెటప్ బాక్స్ ఇస్తారు కదా, దాని UI లాగే ఉంటుంది అనమాట. అండ్ ఇది మీకు
ప్రజెంట్గా లాంచ్ అయిన మొట్టమొదటి టీవీ థామ్సంగ్ సంబంధించిన 43 ఇంచెస్ QLED టీవీని ఈరోజు మన ఇండియాలో లాంచ్ చేశారు. ఇది జియో టెలిఓఎస్తో లాంచ్ అయిందనమాట. 19,000 రూపాయలు పెట్టారు దీని ప్రైస్. అండ్ కార్డ్ ఆఫర్స్ లాంటివి కూడా ఉన్నాయి. అండ్ 3 months జియో హాట్స్టార్ కూడా ఫ్రీగా ఇస్తున్నారు వీళ్ళు. ఇంకా చాలా రకాల ఫీచర్స్ జియోకి సంబంధించిన బెనిఫిట్స్ కూడా దీనికి వస్తున్నాయి. సో చూడండి, తక్కువ బడ్జెట్లో టీవీ కావాలనుకున్నప్పుడే దీన్ని చూడండి. ఇది ఒక థామ్సన్ అంత వెల్ నోన్ బ్రాండ్ ఏం కాదు, కానీ ఆఫర్స్లో వీళ్ళు మంచి డిస్కౌంట్స్ అయితే ఇస్తూ ఉంటారు. నెక్స్ట్ నాకు ఐకో నుంచి ఐకోకి సంబంధించిన ఐకో నియో 10R అఫీషియల్గా అమెజాన్ పేజ్లో లైవ్లోకి వచ్చింది. అండ్ ఇది 11వ తారీఖున లాంచ్ కాబోతుంది మార్చ్ మంత్లో. స్నాప్డ్రాగన్ 8s Gen 3 ప్రాసెసర్తో ఈ ఫోన్ లాంచ్ అవుతుంది. 8s Gen 3 ప్రాసెసర్తో మనకు ఆ ప్రాసెసర్ని బ్రాండ్లు వాడేసినాయి. లైక్ మీకు రియల్మీ వాడేస్తుంది, అలాగే పోకో వాడేస్తుంది. తక్కువ బడ్జెట్లో పోకో వాళ్ళు అరౌండ్ 25,000 రూపాయల బడ్జెట్లోనే పోకో F6లో తీసుకొచ్చారు. యాక్చువల్గా అది ఎందుకో నాకు ఈసారి పోకో X7 Pro, పోకో F6 ఈ రెండు కూడా అండర్ రేటెడ్ ఫోన్స్ లాగా అనిపిస్తూ ఉంటాయి. కెమెరాలు కూడా ఈసారి చాలా ఇంప్రూవ్మెంట్ జరిగింది. UI బాగానే ఉంది. అలాగే మీకు కెమెరాలు కొత్త ప్రాసెసర్లు మంచి ప్రాసెసర్లు, పవర్ఫుల్ ప్రాసెసర్లు ఇచ్చారు. బట్ ఎందుకు వాటికి అనుకున్నంత నేను దాని గురించి ఎక్కడ మాట్లాడినట్టు కూడా ఏం కనిపించట్లేదు. బట్ ఆ ప్రాసెసర్ ఆల్రెడీ వాడేశారు. అది ఇప్పుడు ఐకో నియో 10Rలో తీసుకొస్తున్నారు. మినిమం 30,000 అయితే పెడతారు. ఇక్కడ మీకు ప్లస్ పాయింట్ ఏంటంటే బెటర్ కెమెరాస్ వస్తాయి. అలాగే మీకు పెర్ఫార్మెన్స్ కొంచెం లైట్గా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఎందుకంటే ఐకో వాళ్ళ గేమింగ్ ఫీచర్స్ అవి యాడ్ చేస్తారు కాబట్టి లైట్ ఇంప్రూవ్మెంట్స్ అయితే ఉంటాయి. 6400 mAh బ్యాటరీ ఏమో ఇవ్వబోతున్నారు. 80 watts ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఇవ్వబోతున్నారు. నన్ను అడిగితే దీనికి మీరు ఆలోచించుకోండి, ఇంకా మీకు బెటర్ ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయో తక్కువ బడ్జెట్లో చూసుకోండి. GT6 కూడా వస్తుంది మీకు అదే బడ్జెట్లో. 30,000 రూపాయలు GT6 వస్తుంది. ఇంకొంచెం బెటర్ UI వస్తుంది, బెటర్ కెమెరాస్ వస్తాయి, మీకు ఇంకా బెటర్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా వస్తుంది అనుకుంటా. సో అందుకని అది కూడా ఒకసారి చూడండి. అది కూడా మీకు తక్కువ బడ్జెట్లోనే అవైలబుల్గా ఉంది కాబట్టి. ఇక ఈరోజు యాప్ ఆఫ్ ద డే కూడా మీకు ఒక మంచి యాప్ చెప్తాను. ఈక్వలైజర్ అప్లికేషను. మ్యూజిక్ వినేటప్పుడు కొంచెం బెటర్ సౌండ్స్ అయితే ఇది ఇస్తుంది అనమాట. ఒక లుక్ అయితే వేయండి. 70 రూపాయలు ఏమో ఉంది ఫ్రీగా. లింక్ కింద డిస్క్రిప్షన్ ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. సో వీడియోస్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నామండి. ఇన్స్టామార్ట్ అలాగే జెప్టో డీల్స్ మాత్రం భయంకరమైన డీల్స్ వస్తున్నాయి. అన్బిలీవబుల్ డీల్స్ ఇవి. వీటిని వెంటనే పోస్ట్ చేస్తున్నాను. లొకేషన్ బేస్డ్ అవి చాలా వరకు ఉంటాయి. లుక్ వేయండి, ఖచ్చితంగా ఛానల్లో పోస్ట్ చేస్తుంటాను కాబట్టి రాగానే లూట్ చేసేయండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.